సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్ప జాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారా పోయుచునే సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుమా. హల్లెలూయా. ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా ఏడ్చాను. అగాధ సముద్ర జలాలు కూడా ఆ ప్రేమను ఆర్పజాలం అంట. ఎన్ని తుఫాన్లు రాని, ఎన్ని కష్టాలు రాని, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాపలేవు. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టిన, వస్త్రహీనుడిగా పుట్టిన, తర్వాత ఏదో పాత మురిగుడ్డ కప్పు వేయబడిన, తర్వాత వస్త్రాలు ఆయన నుంచి తీసి చింపివేయబడిన, ఆయన కాళ్ళు చేతులు కట్టి ఈడ్చికెళ్ళిన చిచ్చి ఇలాంటి మూర్ఖుల మధ్యలో నేను ఉండను నిలపోలేదు అంట. ఆయన చివరి వరకు భరిస్తూనే ఉన్నాడు, ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి. ఎంత భరించాల్సిన అవసరత ఏంటి? జనులు దూషిస్తున్నా, జనులు రాళ్లతో కొడుతున్నా, జనులు వెలివేస్తున్నా, ఎక్కడ కుదురుగా ఒక చోట అపోస్తులను ఉండనీయలేదంట. యూదులు కానీ రోమియోలు కానీ బతకనివ్వలేదంటండి ఎక్కడ కూడా. అయినా వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకయ్యా అంటే 2 కొరింథీ 5 ఎంత 11, 2 కొరింథీ 5 11 కాదు 14 అనుకుంటా. క్రీస్తు ప్రేమ మమ్మును, అది క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఇది 14 14. వా, లేకపోతే ఇంత భరించాల్సిన అవసరం మాకేంటండి? ఏమవుతుంది మాకు? మీకోసం సందలు వెనకాల పడ్డాం అనుకుంటున్నారా అంటున్నారు అపోస్తులు. మీరు ఇంత తిడుతున్నా, ఇంత చేదరించుకుంటున్నా, ఇంత వెలివేస్తున్నా, ఇంత చీకొడుతున్నా, ఎందుకు మీకు కూడా పడుతున్నామంటే మా వల్లనదైతే చే అని సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి వెళ్ళిపోవాలి మేము. కానీ ఏం జరుగుతుంది? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎంత వరకైనా సహించుకోగలుగుతామంట. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. శోధనల, కష్టాల, శ్రమల, ఇబ్బందుల, కొరతల మా సభలకు రండి దేవుడు ఇడిపెత్తాడు అనే పాంప్లెట్ కాదు ఇది. శ్రమల, ఖడ్గమా, ఉపద్రవమా, కొరతల, కొదువుల, రోగాల టెన్షన్ లేదు. క్రీస్తు ప్రేమ నుండి అవి ఏవి మిమ్మల్ని విడిపించలేవు, దూరం చేయలేవు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అంటే అవన్నీ ఉన్నా వాటికి మించిన క్రీస్తు ప్రేమ మీ మీద ఉంటుండగా, ఇన్ని ఉన్నా నిన్నే ప్రేమిస్తానని చెప్పలేకపోతే ఎలాగండి ప్రియులారా? చెప్పండి ఒకసారి. ఏమి అయినా పర్లేదు, ఇట్స్ ఓకే ప్రభువా, పర్లేదు తండ్రి, నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదని చెప్పొద్దా? హల్లెలూయా, హల్లెలూయా. నలులందరి ఎదుట దేవుని పక్షంగా మీరు నిలబడితే ఊరులందరూ తెట్టొచ్చు. ఏమమ్మా ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏమైంది, ఇదిగో ఇంట్లో రోగం వచ్చింది, హాస్పిటల్ అయ్యే, ఈ డబ్బులు ఖర్చు అయింది, తుఫాన్ వచ్చి రేఖ ఎగిరిపోయింది, ఎన్నో అంటారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, రేఖ ఎగిరిపోయినా ప్రేమ ఎగిరిపోలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏదో బొడ మీరు పొంగి అదేంటిది ఆ జలాలు, అగాధ సముద్ర జలాలు వచ్చి మనల్ని ముంచినా ఈ ప్రేమను అర్ప జాలదుగా. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఈ మాటలు ఆరిపోతాయి, ప్రేమ ఆరిపోదు ప్రియులారా. ఎందుకంటే ఏదో 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 చిన్న వాగ్దాన సందేశంతో పుట్టిన ప్రేమ కాదు. దేవుని ఆత్మ మనలో కుమ్మరింపబడటం వలన పుట్టిన ప్రేమ ఇది. రోమా 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. వట్టిగా వస్తాయి ఈ ప్రేమలో. దేవుడు ముట్టించిన దీపం కదా ఇది.
5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడుతుంది. 14 మైకులు పట్టుకొని ఉన్నారు కానీ పని చేస్తలేదన్న. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఏ కష్టం వచ్చినా దేవునిని పోగొట్టుకోకుండా చూసుకోండి. ఎవరు ఏమన్నా ఐ స్టిల్ లవ్ యు లార్డ్ అని చెప్పి చూడండి. ఓ ఈ ప్రేమతో పాటు నువ్వు శాశ్వత కాలం ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ ప్రేమతో చేయండి. ఏది చేసినా ప్రేమతో చేయండి.